మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోకపోయినా ఎలా వచ్చిందో గ్రేవీ మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. కర్రీ చూసారు కదా, చక్కగా గ్రేవీగా కలుపుకో తినడానికి అన్నిటికీ ఉపయోగపడుద్ది. లాస్ట్లో చక్కగా కొత్తిమీర అనేది మనం ఏంటంటే చక్కగా ఇలా కలుపుకుంటే ఉంటుందండి, మామూలుగా ఉండదు అన్నమాట రుచి. చాలా సింపుల్గా మసాలా ఎక్కువ లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ఏంటో కామెంట్ కూడా చేయండి. హాయ్ అండి, హలో, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇదిగోండి చూస్తున్నారుగా, నేను కిచెన్లో ఉన్నాను. అదిగోండి మా లక్కీ హడావుడిగా అదరా కంగారుగా అంతా చూశారు కదా, స్పీడ్గా కడిగేస్తుంది. ఏంటా ఏం కడుగుతుందని అనుకుంటున్నారా? అదిగోండి చూడండి చికెను, అదిగోండి చూస్తున్నారు కదా. అదిగోండి చికెన్ మొత్తం కూడా. హాయ్ అండి, హవారు ఎలా ఉన్నారు? అయితే ఇవాళ మా వారు ఇంటికి వస్తుంటే చికెన్ తినాలనిపిస్తుంది అన్నారనమాట. సరే మా అమ్మాయి అసలు నన్ను మాట్లాడనివ్వట్లేదండి. చికెన్ తినాలనిపిస్తుంది అన్నారు. సరే తెచ్చుకో, వేపుడు చేస్తాను అని చెప్పాను. ఇప్పుడే చక్కగా ఏంటంటే తెచ్చేసారనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, నేను చికెన్ని చక్కగా శుభ్రంగా ముందుగా ఇలా అనేది దీన్ని శుభ్రం చేస్తున్నాను. మనకి చికెన్ అండి నీసు వాసన రాకుండా ఉండాలి అంటే మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ అనేది యూజ్ అయ్యిద్ది. ఏంటంటే చికెన్ని మనం చక్కగా తెచ్చుకున్నాక కొంచెం కల్లుప్పేసి మనం కడుక్కున్నామంటే చక్కగా ఏంటంటే అది నీసు వాసన అనేది రాకుండా చికెన్ చాలా బాగుంటుంది. కర్రీ నీసు వాసన అనేది రాదండి. చూసారు కదా తెల్లగా ఎలా ఉందో. వచ్చేసి ఇప్పుడు మాకు ఈ చికెన్ ఫ్రైలోకి మేము మసాలా అన్నం సింపుల్గా నేను రైస్ వండేసానండి. ఇప్పుడు మామూలుగా రైస్ వండేసి మామూలుగా కర్రీ పప్పుకూర ఉంది. ఈ వేపుల్లోకి మసాలా అన్నం అప్పటికప్పటికి రెడీ చేసుకునే మసాలా అన్నం కూడా చేయబోతున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే చూడండి, స్కిప్ చేయొద్దు. నేనైతే చికెన్ అనేది ముందు ప్రిపేర్ చేస్తాను, ఫ్రై, తర్వాత మసాలా అన్నం చేస్తాను. ఎందుకంటే మా జాను చూశారు కదా, కోచ్ లాగా ఏంటంటే కోచ్ చేస్తుంది, చేస్తా ఉంటుంది మంకీ లాగా. అదిగోండి ఏంటక్క ఏం చేస్తున్నాం? అదిగోండి మా అక్క కూడా మా లక్కీకి హెల్ప్ చేస్తుంది, ఉల్లిపాయలు తొక్కు తీస్తుందంట. తీసేస్తుంటే నేను అనేది కట్ చేద్దాం. అమ్మ నీకు ఈ చెయ్యి పని చేయదు కదా, ఒక్క చేత్తోనే తెస్తున్నావా? అవునమ్మా, ఈ చెయ్యి రాదు కాబట్టి ఒక చేతితో చేస్తున్నాను. ఇక చూసారు కదండి, ఉల్లిపాయలు నేను చక్కగా పొడవుగా అనేది కట్ చేస్తున్నాను. మా అమ్మ అయితే భలే చేసిద్దండి, అసలు వంటలు మామూలుగా చేయడు. ఏం చేస్తాం, ఆ దేవుడు ఏంటంటే అలా అన్నమాట. మా అమ్మకి ఆ చెయ్యి అనేది పనిచేయదు అనమాట. ఇంకోటి అమ్మ, మా అమ్మమ్మ చేయలేదు, నేను కూడా ఎక్కేస్తున్నా. చూస్తున్నారు కదండి, మనకి ఎప్పుడు అనమాట చికెన్ ఫ్రై తెలుసు కదా అందరికి. నేను ఏంటంటే చాలా సింపుల్గా చేసేస్తున్నాను. ముందు ఉల్లిపాయలు టమాటా ముక్కలు కోసుకున్నానండి. ఏంటమ్మా జాను నిద్ర వస్తుందా? సరే బొద్దు నేను పాట పాడతానా? జోల పాట పాడతావనా? బొద్దు
జో జో నంద జో కట్ల కొంద రాలి పరమానంద రామ గోవింద జో హాయి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు నీ అత్త కంతులియ వచ్చే ఏడవకో కుమారి రామ కుమారి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు. ఇదిగో చూస్తున్నారు కదా, నేను చక్కగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి మనకి మసాలా అన్నం. అప్పటికప్పుడు బిర్యానీ లేకపోయినా సరే, బిర్యానీ చేయాలంటే అది ఇది తెచ్చుకోవాలి హడావిడి అనుకుంటాం కాబట్టి అవేం లేకపోయినా చక్కగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే బిర్యానీ ఫ్లేవర్తో వచ్చేలా చెప్తాను. ఇవి చూసారు కదా, మనకి చక్కగా యాలకులు ఒక 6-7 వేసుకున్నాను, చెక్క లవంగాలు వేసుకున్నానండి. వీటిని ముందుగా దీంట్లో వేసేస్తున్నాను. చూసారు కదా, అవనేది అక్కడ లైట్గా ఫ్రై అయ్యే కొద్దీ మనం మరి కదా ఇక్కడేమో పక్కన మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మనకి అవి మొత్తం కూడా ఏగాయి. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిర్చి కూడా వేసేస్తున్నాను. నేనైతే ఒక 10 మిర్చి అనేది తీసుకున్నానండి, కారకారంగా బాగుంటుంది. ఇదిగోండి చూసారు కదా, నేను ఈ లోపు రైస్ అనేది మనకి చక్కగా నేను కరెంటు కుక్కర్లు అనేది రైస్ అనేది చక్కగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, మనకి దీంట్లో మసాలా అన్నం కలపాలి అన్నా కూడా కష్టం కాబట్టి నేను ఇది అనేది దీంట్లోకి చక్కగా ఇలాగా అంతా వేసేసుకుంటాను. మనకి ఫ్రీగా కలుపుకోవచ్చండి. వేడి వేడిగానే ఉంది రైసు. చూస్తున్నారు కదండి, మనకి ఉల్లిపాయ మిర్చి అనేది ఇలా దూరగా ఏగితే ఏంటంటే తినేటప్పుడు ఇదొక టేస్ట్ అండి. మసాలా లాగా ఏంటంటే మసాలా రైస్ లాగా కాబట్టి ఇట్లాగా కొంచెం ఒక 2 మినిట్స్ అనేది ఇంకొంచుదాము, తర్వాత తీసేస్తాను. చూస్తున్నారు కదండి, నేను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మన చికెన్ ఫ్రైలో. చక్కగా కొంచెం ముక్క అనేది లైట్గా ఉడికాక వేసుకుంటే మనకి ఆ నీసు మొత్తం కూడా వాటర్లోకి వచ్చేసిద్ది కాబట్టి తర్వాత చక్కగా అల్లం పేస్ట్ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఇదిగో చూస్తున్నారు కదండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లిపాయ మిర్చి అనేది మనకి చక్కగా దూరగా వేగింది కదా, దీంట్లోకి నేను ఒక 50 గ్రాముల అల్లం పేస్ట్ అండి. ఇది చక్కగా ఏంటంటే అల్లం పేస్ట్ కూడా వేసేసానండి. మనకి ఒక 2 మినిట్స్ ఆగితే అది కూడా మనకి చక్కగా ఏంటంటే వేగిపోద్ది కాబట్టి. చూసారు కదండి, మనకి అల్లం పేస్టు చక్కగా ఉల్లిపాయ మిర్చి ఇవన్నీ కూడా ఇంకో 2 మినిట్స్ అనేది ఉంచితే పచ్చి వాసన పోద్దండి, మనం మసాలా కలుపుకోవచ్చు. చూసారు కదండి, మనకి చక్కగా నేను అనేది మనకి ఉల్లిపాయ మిర్చి అల్లం పేస్ట్ అనేది ముందుగా వేయించుకున్నాను. తర్వాత మనకి ఉత్త టమాటా అనేది ఇలాగా చక్కగా ఏంటంటే మనం దీన్ని సిమ్లో పెట్టి మగ్గనిద్దాము. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, చక్కగా నేను టమాటా ఉల్లిపాయ అల్లం పేస్ట్ మొత్తం చెప్పాను కదండి, అవన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఇంకేం లేదండి, మనం రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. నేను ఏంటంటే చేవాలుగా వేసేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ అనేది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగో చూసారు కదా, మనకి చక్కగా ఏంటంటే ఈ టమాటా అనేది చక్కగా ఇలా రైస్కి పట్టించేసి మొత్తం కూడా కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్.
చూసారు కదా, నేను మొత్తం రైస్ అనేది ఇలాగా కలిపేసుకున్న. లాస్ట్లో చక్కగా కొత్తిమీర అనేది మనం ఏంటంటే చక్కగా ఇలా కలుపుకుంటే ఉంటుందండి, మామూలుగా ఉండదు అన్నమాట రుచి. చాలా సింపుల్గా మసాలా ఎక్కువ లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ఏంటో కామెంట్ కూడా చేయండి. చూసారు కదా, రైసు బిర్యానీతో సమానంగా ఉంటుందండి. రైసు మనకి చక్కగా అసలు చూసారా, ఎక్కడైనా మనకి అసలు మసాలా అనేది కనిపిస్తుందేమో. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎక్కువ మసాలాలు తినకూడదు కాబట్టి. నా మసాలా అన్నం అనేది రెడీ అయిపోయింది. ఓకే అండి, చూస్తున్నారు కదా, మనకి చక్కగా కొత్తిమీర అనేది కూడా వేసాను. చూసారా, మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోకపోయినా ఎలా వచ్చిందో గ్రేవీ మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి కర్రీ. చూసారు కదా, చక్కగా గ్రేవీగా కలుపుకో తినడానికి అన్నిటికీ ఉపయోగపడుద్ది. మా చికెన్ ఎప్పుడు కూడా అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అందరికీ పెట్టాలి ఇది. ఇదిగోండి, మనకి చక్కగా నా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందనమాట. ఇదిగో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి చక్కగా మనకి మసాలా అన్నం టమాటా తోటి చాలా అంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్. మేమైతే ఇంకా లాగి చేస్తాము. ఇప్పుడు తింటాము, మా టేస్ట్ కూడా ఎలా ఉంది ఏంటనే చెప్తాము. ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? అన్ని సరిపోయినాయా? బాగుంది. చెప్పు, ఎలా ఉంది? మనం వేడి మసాలా రైస్లోకి చికెన్ ఫ్రై చేసిందండి మా లక్కీ. మేము ఈ మసాలా రైస్ని ఇన్స్టెంట్ బిర్యానీ అని కూడా పెంచుకుంటామండి. ఎందుకంటే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మసాలా అనేది, అంటే మన బిర్యానీ అనేది ఎలా అయితే టేస్ట్ వచ్చిందో అంతకు మించి టేస్ట్ వచ్చేలాగా చేసిద్ది ఈ మసాలా రైస్. చాలా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా నీకు? నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఇది చూస్తున్నారు కదా, ఈ ముక్క పట్టుకొని ఇలాగా ఈ రైస్ ఇలా పెట్టుకొని చికెన్ కూర ఎలా ఉంది? సూపర్ అండి, నవ్వుతే నా బర్గర్ అలా ఉంది. చాలా చాలా బాగుంది. మసాలా అన్నం ఒకసారి ట్రై చేయండి. కర్రీ అంటే అందరికి వచ్చలేండి, మసాలా అన్నం ఇలా అనేది ఒకసారి ట్రై చేయండి. మా వారైతే చికెన్ కర్రీ మా వారైతే చికెన్ తెస్తుంటే సర్లే కదా రైస్ ఉన్నానని చెప్పి ఇలాగ నేను అనేది ఒక 10 మినిట్స్లో మొత్తం ఇలాగ ప్రిపేర్ చేశాను. అదిగో చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏరా నాని, ఎలా ఉంది? మా అమ్మ కూడా తింటుందండి చక్కగా. ఆమె పాపం ఏంటంటే ఇప్పుడు దాకా ఉండింది, నేను చేయడం చాలా లేట్ అయిపోయిందండి. సర్లే ఇంకా అని చెప్పి ఆమె కూడా పాపం వెయిట్ చేసింది అనమాట. బాయ్ చెప్పండి ఇంక అందరూ. చెప్పు. ఓకే అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చెప్పి సరే. ఓకే అండి, చూశారు కదా, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు మరిన్ని వీడియోస్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ రేపటి మంచి వీడియోలో కలుద్దామండి.
బాయ్, గుడ్ నైట్.